కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్స్ ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్ ల్యాండ్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ ల్యాండ్ ప్రజాపంతా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో సిపిఐఎంఎల్ మాస్ ల్యాండ్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిందని, ఇళ్ల స్థలాలు తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఊరికి దూరంగా కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయని, అలాగే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు లేక 10 సంవత్సరాలుగా ప్రజలు అలమటించారని, కాంగ్రెస్ పాలన వచ్చినా ప్రజల కోసం తీరడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తిగా వస్తున్నా ఇచ్చిన వాగ్దానాల అమల్లో తాత్సారం కల్పిస్తుందని ఆరోపించారు. నిరుద్యోగ ఖాళీలన్నింటిపై శ్వేతపత్రం ప్రకటించి వారికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయాలని, విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల పనులకు బిల్లులు విడుదల, ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల, పోడు భూముల సమస్య, ధరణి సమస్యలు ఇంకా ప్రజలను రైతులను వేధిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా డిమాండ్ల పరిష్కారం కోసం తక్షణమే పూనుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, పింఛన్లను వెంటనే, రేషన్ కార్డులను వెంటనే. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను మేము అడుగుతున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను, తక్షణ హామీలను అమలు చేయాలి. రేషన్ కార్డు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. రేషన్ షాపుల ద్వారా 9 రకాల వస్తువులు ఇవ్వాలి. అదేవిధంగా పింఛన్లు పెంచిన పింఛన్లతో పాటు కొత్త పింఛన్లు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ ల్యాండ్ ప్రజాపంతా జిల్లా సహాయ కార్యదర్శి బుజ్జల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఆడెపు శంకర్, మార్తారాములు, గొల్లపల్లి చంద్రయ్య, పెండియాల రమేష్, కోడిపుంజల లక్ష్మి, కట్టా తేజేశ్వర్, పీడీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగడి కుమార్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బాదావత్ సన్ని, మార్తా రాధ, బండి అశోక్ గౌడ్, తిగుట్ల నవీన్, కోర్క శ్రీనివాస్ గౌడ్, కందుల రాజయ్య, పొన్నగంట రాజయ్య, అంది సతీష్, కలవల రాయమల్లు, నాని జాని, దోత్తుల హనుమయ్య, బోతెలు తదితరులు పాల్గొన్నారు.